హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. అయితే ఈ మూవీలో బాలకృష్ణ 2 పాత్రలు నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో 3 హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఒకరు చాందిని చౌదరి, మరొకరు వచ్చేసి ఉర్వశి రౌతెల్లా. రీసెంట్గా శ్రద్ధ శ్రీనాథ్ను కూడా సెలెక్ట్ చేసినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. తను రీసెంట్గా రిలీజ్ అయిన సైంధవ్ మూవీలో నటించిందనమాట, వెంకటేష్కి జోడీగా. అయితే ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. ఈ పాటికే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ని అయితే రిలీజ్ చేసి ఉండాలి, బట్ ఎందుకనో మళ్ళీ లేట్ చేశారనమాట. వాస్తవంగా ఈ మూవీని 2024 మార్చి ఎండింగ్కే రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే 2024 ఏపీలో జరిగే ఎలక్షన్కి ముందుగా రిలీజ్ చేస్తే టీడీపీ పార్టీకి ఎంతో కొంత యూజ్ ఉంటుందన్న ఉద్దేశంతో. బట్ ఇప్పుడు మేలో కానీ జూన్లో కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ టీజర్ని అయితే లేట్ చేశారనమాట. అయితే ఈ చిత్రానికి మృగేంద్రుడు అనే టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మృగేంద్రుడు అంటే సింహం అన్నమాట. సింహానికి మరో పేరే మృగేంద్రుడు. అందువలన ఈ టైటిల్ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి. బాలయ్య సినిమాకు టైటిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టైటిల్లోనే సగం సక్సెస్ వచ్చేలా ఉంటుంది బాలయ్య సినిమాలకు. ఫ్రెండ్స్, మృగేంద్రుడు అనే టైటిల్ అనౌన్స్ చేస్తే ఎన్బికే 109 మూవీకి ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.